వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో అందరు కూడా తెలిసే నిరుద్యోగులు ఒక ఉద్యమం చేసిర్రు దాదాపు 5 నెలల పాటు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నో ఉద్యమాల్లో ఒకెత్తైతే నిరుద్యోగులు చేసిన ఉద్యమం ఒకవైపు. ఎందుకంటే ఇన్ని నెలల నుంచి వాళ్ళ పోరాటం ఒకటి, జీవో నెంబర్ 29 రద్దు చేయాలి. మరి రద్దు అయితే కాలేదు, కానీ మళ్ళీ జీవో నెంబర్ 29 ఎందుకు తెరపైకి తీసుకొని వస్తున్నారు? దీనిపైన రాజకీయ హస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ వెనకాల రంగులు పులిమి మరి వాళ్ళను ఉస్సిగొలుపుతున్నారు అనే వాదనలు కూడా చాలానే వినిపిస్తున్నాయి. ఒక్కసారి మనం నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది మళ్ళీ ఇంకోసారి జీవో నెంబర్ 29 అని తెరపైకి తీసుకొని ఎందుకు వస్తున్నారు? రేపు మాకు ఏదైతే 5 నెలల పోరాటం అయితే ఉందో, రేపు పోరాటానికి ఫలితంగా రేపు జియో 29 అనేది డివిజనల్ బెంచ్కి వస్తుంది. రేపు జియో 29 మీద ఫైనల్ హియరింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైతే మనకు సింగిల్ బెంచ్లో ఓడిపోయాము, మళ్ళీ డివిజనల్ బెంచ్కి వెళ్ళాము. డివిజనల్ బెంచ్లో మాకు సంపూర్ణంగా మాకు 100% మాకు న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే దీని గురించి మేము 5 నెలలుగా కష్టపడుతున్నాం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. 5 నెలలుగా ఎంతో అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాము. దీని గురించి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక మాట అన్నారు, ఈ కేసు హైకోర్టులో ఉంది, డివిజనల్ బెంచ్లో ఉంది, అక్కడ తెలుసుకొని రండి. మీరు అక్కడ కనుక మీకు న్యాయం జరగకపోతే ఫర్దర్గా మీరు ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి ఆ రోజు మాకు పూర్తిగా మాకు సమాచారం ఇచ్చారు. మేము కూడా ఏమనుకున్నాం అంటే, సర్లే ఈ కేసు అక్కడ ఉంది కదా, అక్కడనే తెలుసుకుందాం అని చెప్పేసి మేము ఆ రోజు వెనక తిరిగి వచ్చి ఎగ్జామ్స్ అందరూ రాసాము. ఇప్పుడు ఏమైందంటే రేపు మాకు 29 మీద ఫైనల్గా హియరింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్కి ఒకటే ఒక మాట అంటున్నాం, మీరు దయచేసి ఆ జీవోని తీసుకొచ్చిన వారు కొంతమంది ఉన్నారు. ఆ తీసుకురావడం వల్ల ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలు చాలామంది నష్టపోయారు. అది వాస్తవం. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. దీనివల్ల చాలామందికి న్యాయం జరుగుతుంది, ఇది చాలా మంచి జీవో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ సర్కారు ప్రజెంట్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకటే చెప్తుంది, జీవో నెంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకి నిజమైన న్యాయం జరుగుతుంది ఉద్యోగాల నియామకంలో అంటుంది. అది వాస్తవమేనా? ఇప్పుడు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ మాట చెప్తుంది కదా, మేము ఎక్కడో లేము కదా, ఏ బీహార్లోనూ ఛత్తీస్గఢ్లో లేము కదా, మహారాష్ట్రలో లేము కదా, మేము మీ కూతవేటు దూరంలో అశోక్ నగర్లో ఉన్నాము. మీరు రండి, ఎస్టీ ఎస్సీ పిల్లలకు తీరని అన్యాయం జరిగింది, మీరు రండి, మీ అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీలో మీకోసం వెయిట్ చేస్తాం, మీరు రండి, మాతో మాట్లాడండి. మీరు ఎవరో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, మీరు ఎవరి మాట వినే అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరి మాట అయితే విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో, మీరు రండి మా దగ్గరికి. మీకు ఎవరో మిస్గైడ్ చేసి మీరు మాట్లాడుతున్నారు, కానీ మీ దగ్గర సంక్షిప్త సమాచారం లేదు, మీకు అసలు విద్యా వ్యవస్థ మీద కానీ ఆ టీజీపీఎస్ మీద అవగాహన లేదు. మీరు ఎవరు కొంతమందికి అప్పచెప్పారు ఆ బాధ్యత, ఆ బాధ్యతలను వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి మీరే రండి మా దగ్గరికి. మీరు ఈ సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారన్నారు కదా, 50,000 ఉద్యోగాలు యాడిచ్చారు మీరు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు ఫిల్అప్ చేశారు అంతే, నియామక పత్రాలు ఇచ్చారు అంతే. మీరు నిజంగా మీకు విద్యార్థుల మీద కానీ నిరుద్యోగుల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడండి. అశోక్ నగర్కి వచ్చి మాట్లాడిన తర్వాతనే మీరు మా మీద చర్యలు తీసుకోండి. అయితే నిరుద్యోగులుగా మీ వంతు పోరాటం మీరు చేస్తూనే ఉన్నారు, అటు కోర్టులు తిరుగుతున్నారు, ఇటు మీకు ఎవరు మద్దతుగా పలుకుతారా అని చెప్పి ప్రతి ఒక్కరిని కలిసి వస్తున్నారు. కానీ మీ పైన ఒక విమర్శన, ఇది నిజమా అనేది ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలి. మీ వెనకాల రాజకీయ హస్తం ఉంది, వాళ్ళే మిమ్మల్ని ఉసిగొలుపుతుంటే మీరు రోడ్ల పైన దీక్షలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు అన్నారు. ఈ మాట ఎంతవరకు వాస్తవం? ప్రతిపక్షాలు పని చేస్తారు, నాకు తెలియదు. ప్రతిపక్షాలు ప్రజల్లో ఉన్న సమస్యను తీసుకొస్తారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి మాతో మాట్లాడి హామీ ఇచ్చిపోయారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఇక్కడ మాట ఇచ్చి వెళ్ళిపోయారే. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయారు? ఏ ఉద్యమం వెనుక కూడా రాజకీయాలు కుట్రలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఎవ్వరు లేరు. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డామో తెలుసు. నెలకు మా నాన్న ఒక 5,000 పంపిస్తే ఆ 5,000 మేము చదువుకుంటూ తిండికి పెట్టుకుంటూ ఉద్యమాల మీద తిరుగుకుంటూ బండిలో పెట్రోల్ పోసుకుని తిరుగుతున్నాం. మా బాధ ఎవరు చెప్పడం వీళ్ళకి అర్థం కావట్లేదు. మేము ఎంత నరకయాత్ర అనుభవిస్తున్నాం అంటే, ఇంటి దగ్గర కూడా మేము ఎగ్జామ్ రాసినామంటే మనస్ఫూర్తి చెప్పలేకపోతున్నాం. మంచిగా రాశారంటే రాసామని చెప్తున్నాం, కానీ మా తల్లిదండ్రులకు మేము మోసం చేస్తున్నాం అనే ఫీలింగ్ కూడా మా దగ్గర ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన చర్యల వల్ల మా జీవితాలు ఆగమైపోయినాయి. ఇలా 5 నెలలు కోర్టులెమ్మటి, అటు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ అశోక్ నగర్ తిరుగుకుంటూ మా జీవితాలు అన్యాయం అయిపోయినాయి. వీళ్ళ కోసం కదా మేము బస్ యాత్రలు చేసింది. నేను కన్వీనర్గా మాట్లాడుతున్నాను. కనీసం రేవంత్ రెడ్డి గారు కనీసం మాతోటి ఒక చర్చలను జరిపిరా? ఎవరో మీకు మీ రాజకీయాల కోసం, మీ పదవుల కోసం కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళకి చెప్తున్న ఖబర్దార్, ఒకే ఒక మాట చెప్తున్నాను, మీరు దయచేసి మా గురించి మాట్లాడకండి. మీకు అర్హత లేదు. మీకు రాజకీయం తెచ్చిపెట్టిందే మేము.
ఇలా ప్రతి ఊర్లో మేము బస్ యాత్రలు చేసుకొని ప్రతి పిల్లవాడికి ప్రతి అంటే అమ్మ నాన్నలకు మేము నమస్కారం చేసి ఇలా మేము ఏం చెప్పామంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ ఇలా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతామని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు కనీసం మాతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. సిగ్గుసేటు రేవంత్ రెడ్డి గారు, మీరు మహారాష్ట్ర వెళ్ళడానికి టైం ఉంటుంది, మీకు ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి టైం ఉంటుంది, కానీ మాతో మాట్లాడడానికి టైం లేదా? మీరు నియమించుకుని 2-3 కార్యకర్తలు మాట్లాడుతున్నారు ప్రెస్ క్లబ్లో మా గురించి, వాళ్ళకు అసలు అర్హత లేదని. అవును, ఎవరి వల్ల అర్హత లేదు? మేము కష్టపడడం వల్లనే కదా మేము అర్హతలు కోల్పోయాం. ఎవరు తీసుకురామని చెప్పారు? ఎవరు ఉద్యమం చేశారండి? G2 తీసుకురామని చెప్పారు. ఎవరు ఉద్యమాలు చేశారా? పాపం 10,000 మంది రోడ్ల మీద వచ్చి మాకు ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ వద్దని చెప్తే కనీసం మీరు కనికరించలేదు. ఎందుకు? అగ్ర కులాల వారికే ఈ జాబులు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి గారు తహతహలాడుతున్నారు. ఒకవైపు ఏమో జీవో నెంబర్ 29 సంబంధించిన ఎట్లాంటి క్లారిటీ లేదు, ఇంకోవైపు కులగణనకు ముందే పరీక్షలు పెట్టేసారు, ఇంకో పక్క ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి ఒకవైపు సర్కారు సిద్ధమవుతుంది. అసలు ఏంది గందరగోళం ఏంది? కేంద్రం వరకు మీరు ఇదే సమాచారం కావచ్చు, ఇదే మీ కష్టం కావచ్చు విన్నవించే పరిస్థితి ఉంది. సో ఏమవుతుంది అసలు? మేము గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచమని చెప్పేసి గవర్నమెంట్కి పెట్టాం, ఒక విన్నపం పెట్టాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారంటే వర్గీకరణ తర్వాతనే మేము పోస్టులు పెంచుతామని చెప్పారు. ఆ వర్గీకరణ తర్వాతనే ఎగ్జామ్ పెట్టండి. ఎందుకు ముందు ఎగ్జామ్ పెడుతున్నారు? మీకు గత 503 పోస్టులకు ఎగ్జామ్ పెట్టమని చెప్తే మీరు 60 పోస్టులు పెంచి ఇలా 523 పోస్టులకు ఎగ్జామ్ పెట్టారు కదా. అంటే ఆ 63 పోస్టులు ఎవరికి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెచ్చిపెట్టడానికా? కాబట్టి దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. మీరు తెలుసుకోండి, మీరు తెలియకుండా మాట్లాడకండి. రేవంత్ రెడ్డి గారు అయినా సరే, మానవత్ రాయ్ గారు అయినా సరే, రియాజ్ సార్ అయినా సరే, బల్మూరి వెంకట్ గారు అయినా సరే, మీరు తెలియకుండా మాట్లాడకండి. మీకు విషయం తెలియదు, మీరు విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు. మీ పట్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. మీరు కనుక ఇప్పుడు రేపు జరగబోయే స్థానిక సంస్థలు కరీంనగర్ ఎలక్షన్స్లో మీరు గెలిస్తే నిజంగా మీరు న్యాయం చేసినట్టున్నారు. మేము ఒకటే మాట చెప్తున్నాం వీళ్ళకి, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మా ప్రతాపం చూపెడుతున్నాం. త్వరలో పాదయాత్ర కూడా చేయబడుతున్నాం. రాజకీయ నాయకులు పాదయాత్రలు చేసి ఉంటారు వాళ్ళ రాజకీయాల కోసం, కానీ నిరుద్యోగులు త్వరలో పాదయాత్ర చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చేద్దాం అనుకుంటే వీళ్ళంటే ఎగ్జామ్స్ రాయకుండా వీళ్ళు రాజకీయాల కోసం పాదయాత్రలు చేస్తారు అనుకుంటారు. కాబట్టి డిసెంబర్లో అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేమందరం ఒక చర్చించి త్వరలో మహాపాదయాత్ర శ్రీకారం చుట్టబోతున్నాము. అయితే మీరు కేవలం 50%, 52% మాత్రమే ఎగ్జామ్స్ రాసినట్టు, ఎందుకు అంత నిరుత్సాహం? మీరు రేవంత్ రెడ్డిని అడగాల క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు 95% మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు, రేపు రాయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎల్లుండి రాయడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తున్నారు కదా. 50% పడిపోయింది. దీనికి ఎవరు కారణం? ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి ఆ అశోక్ నగర్ స్టడీ హాల్లో చూడండి ఒకసారి, మీరు ఆ హాస్టల్లో చూడండి ఒకసారి, ఆ హాస్టల్లో భోజనాలు ఎలా ఉంటుంది చూడండి. మీరు కనీసం ఒక రోజు మా దగ్గర బస చేయండి, మా బాధలు మా అవస్థలు మీకు తెలుస్తుంటాయి. మీరేదో అంటే ఏసీ కార్లలో తిరుగుకుంటూ మా మీద ఎవరు చెప్పే తప్పుడు వార్తలు వినుకుంటూ మీరు ప్రసంగాలు చెప్పకండి. మీరు మాతోటి మాట్లాడడానికంటే అశోక్ నగర్కి రండి, మాతో మాట్లాడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. 50% పడిపోవడానికి కారణం సిగ్గుచేట అసలు గవర్నమెంట్కి. వీళ్ళేమో 90% హాల్ టికెట్ ఏమో డౌన్లోడ్ చేసుకున్నారంట ఒకవైపు, కానీ రాసే వాళ్ళు మాత్రం 50%. దీనికి చర్యలు ఎవరు తీసుకోవాలి? గవర్నమెంటే కదా. కాబట్టి ఇదంతా ఏంటంటే పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రభుత్వమే పిల్లలను తప్పుదోవ పట్టిస్తుంది. ఎందుకంత నిరుత్సాహం ఎందుకుంది? ఎగ్జామ్స్ బైకాట్ చేసే అంత ఎందుకు నిరుద్యోగుల నిరుత్సాహం? యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి రావడానికి విద్యార్థులందరూ నడుము పిలుచుకున్నారు, పాదయాత్ర బస్ యాత్రలు చేశారు, అన్నీ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతారని చెప్పి ఏదైతే పాత గ్రూప్ 1 అయితే మళ్ళీ రద్దు చేస్తా అంటే మళ్ళీ రద్దు చేయించి సిట్ ఎంక్వైరీ దొంగలు తేలిన తర్వాతనే ఎగ్జామ్ పెడతారనుకున్నారు. కానీ వీళ్ళు సిట్ ఎంక్వైరీ లేదు, సిబిఐ ఎంక్వైరీ లేదు. ఏంటంటే ఆ దొంగలకే మళ్ళీ వాళ్ళ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ పిల్లల్లో ఉత్సాహం తగ్గిపోయింది. మనం ఏం ఎంత చదివినా కూడా వాళ్ళు పోస్టులు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి ఒక పిల్లలు బాగా వెళ్ళిపోయింది. అది దీనికి ప్రభుత్వమే ఒక ఉదాహరణ. ఎందుకంటే వీళ్ళు కనీసం ఆ సిట్ వెంకర్లు ఎవరు పేపర్ కొనుక్కున్నారో కూడా వాళ్ళు బయట పెట్టలేదు కదా. అంటే వాళ్ళకు అర్థమైపోయింది కదా, దీనికి కంపల్సరీగా పోస్ట్ కొనుక్కున్నారు, వాళ్ళే రాస్తారని చెప్పేసి పిల్లలు అట్లా వెళ్ళడం వల్ల పర్సెంటేజ్ తగ్గిపోయింది. సో ఇది గ్రూప్ 3 ఎగ్జామ్ పర్సెంటేజ్ తగ్గడంతో పాటు తదుపరి కార్యాచరణతో నిరుద్యోగులు నడుం బిగించి ముందడుగు వేస్తున్న సంబంధించిన యాక్షన్ ప్లాన్.